హాయ్ గైస్, ఈరోజు అయితే క్రేజీ టాస్క్ అయితే ఉంది. ఆ టాస్క్ ఏంటో మీకు ఆల్మోస్ట్ తమ్ముని చూడంగానే అర్థమై ఉంటుంది. రీసెంట్గా నాకు దగ్గరలో తాడేపల్లిగూడెం ఉంది. అక్కడ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాళ్ళ పడే ఇబ్బంది ఏంటి అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవి తెలుసుకుని కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ జర్నీ అయితే 10:30కి అయితే స్టార్ట్ చేశా. మార్నింగ్ మా అక్క స్కూటీ మీద అయితే నల్లజల్ల వరకు వచ్చా అండ్ అక్కడి నుంచి ఇక్కడ బస్సు అయితే క్యాచ్ చేశాయి. బస్ నుంచి తాడేపల్లిగూడెం అయితే రీచ్ అయ్యాక అక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వచ్చి దాదాపు 1 అవర్ అయితే అవుద్ది. ఇప్పుడు వచ్చి ఒక ఆర్డర్ వేసాడు. సో అది కూడా 20 రూపాయలు ఆర్డర్ వేసాడు. అయితే చాలా కష్టం. ఇప్పుడైతే ఆర్డర్లు అసలు లేవు. ఇదం అయితే తాడేపల్లిగూడెం మండే వాళ్ళు అయితే అస్సలు లేదు. సో చూపిస్తారు రెస్టారెంట్ ఎక్కడ ఏంటి అనేది. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇది రెస్టారెంట్ అయితే. ఫస్ట్ ఆర్డర్ లొకేషన్ అయితే ఏలూరు రోడ్లో అయితే ఉంది. సో రెస్టారెంట్ అయితే ఇది ఇలా ఉంది. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇదైతే తీసుకుని వెళ్తున్నాం. సో ఇది ఏలూరు రోడ్ అంటే ఈ రోడ్లో అయితే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. సో ఇప్పటివరకు చాలాసేపు రాలేదు, గంటన్నర అయితే పట్టింది. ఫస్ట్ ఆర్డర్ ఇది. ఫస్ట్ ఆర్డరే లిఫ్ట్ అయితే ఎక్కువ. సో దాదాపు గంటన్నర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఇది కూడా 3వ ఫ్లోర్. చాలా కష్టం అయితే స్విగ్గీలో. ఆర్డర్ కంప్లీట్ చేసి వచ్చాక ఈ కుక్క పిల్లలు రోడ్డు వారనే పడుకున్నాయి. ఇక తల్లిలు అక్కడ పడుకున్నాయి. వచ్చి ఒక ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. సో దాదాపు 2 గంటలు అయ్యింది, 3 అవుతుంది. ఆర్డర్ ఒకటే వచ్చింది. ఈరోజు అయితే ఆర్డర్లు అస్సలు లేదు. ఇంకా ఇక్కడ అయితే కాఫీ అయితే తాగుతున్నాం. చూపిస్తాను. ద మ్యాన్ టీ అంట. ద మ్యాన్ టీ బాగుంది ఇక్కడ. సో అది ద మ్యాన్ టీ. ఇక్కడ క్వాలిటీగానే ఉన్నాయి మొత్తం అన్నీ. చూస్తే ఇక్కడ పెద్ద పెద్ద కుర్చీలు ఉన్నాయి, భలే ఉన్నాయి. సో కృష్ణుడి గుడి ఇది. దాదాపు 2 గంటల నుంచి తిరుగుతున్నాం. ఒక్క ఆర్డర్ కూడా లేదు. ఒక్క ఆర్డర్ అయిందంటే. సో ఈరోజు ఏంటో దరిద్రమే ఏంటో తెలియదు. గుడి మొత్తం తిరుగుతున్నా కానీ ఒక్క ఆర్డర్ కూడా పడతలేదు. అందరూ ఖాళీగానే ఉన్నారు. ఇలాగైతే చాలా కష్టం. సో దాదాపు చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయి కానీ ఒక్క ఆర్డర్ కూడా పడట్లేదు. ఈ రెస్టారెంట్లన్నీ ఓపెన్లో ఉన్నాయి కానీ వచ్చింది ఇప్పటికీ ఒక ఆర్డర్. దాదాపు 4 అయితే అవుతుంది. సో ఇంకా అనవసరం అనిపిస్తుంది. రైడర్లకి అయితే బొక్క, పెట్రోల్ బొక్క. కానీ ఏం చేస్తారో తప్పదు. దీని మీద కూడా కన్సిడర్ చేసుకోవాలి స్విగ్గీ యాప్ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని రెస్టారెంట్లు అయితే ఓపెన్గా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా లేదు ఆన్లైన్ అయితే. ఎవడో బుకింగ్ కూడా లేనట్టుంది. మరి సర్క్యులేషన్ మరి ఇలాంటి ఏరియాలో అయితే ఎట్టకూడదు. మరి రైడర్గా జాయిన్ అయిన వాళ్ళకి బొక్కే కదా, కొత్తగా జాయిన్ అయినట్టుగా అయితే ఎక్కువ వేస్తారు ఆర్డర్లో. ఇక పాత వాళ్ళని అయితే వదిలేస్తాడు. ఆ టైప్ అయితే ఉంది ఎవరు. మళ్ళీ 20 రూపాయలు ఆర్డర్ అయితే వేసాడు. దాదాపు 3 గంటల తర్వాత ఇది. దాదాపు ఒక 3 గంటల తర్వాత సెకండ్ ఆర్డర్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ రెస్టారెంట్. అలాగే వచ్చాం కదా అక్కడికి, బేకరీ ఇది ఐరన్ ఫుడ్స్. సో చాలా వరస్ట్. ఇంకా ఇలా అయితే చాలా కష్టం. జొమాటో కానీ స్విగ్గీ కానీ డెలివరీస్ బాయ్స్కి అయితే చాలా కష్టం. దాదాపు ఇన్ని గంటల తర్వాత ఒక ఆర్డర్ అంటే బాగోదు. తిరుగుడు ఇది బొక్క అనిపిస్తుంది. ఏ రైడర్కైనా బొక్క అనిపిస్తుంది. కానీ చేస్తున్న వాళ్ళు నిజంగా యాడ్సాప్ అని చెప్పొచ్చు. మండే వల్ల అనుకుంటా ఆర్డర్స్ అయితే ఏమీ లేవు. ఈరోజు నేను వచ్చి అలసిపోయినట్టుంది. చాలా దారుణంగా అయితే ఉంది. ఇది ఎక్కడ లొకేషన్ చూడాలి, చూపిస్తే ఎక్కడ అనేది. ఇప్పుడు వచ్చి 2వ ఆర్డర్ ఇది. దాదాపు 3 గంటల తర్వాత పైన 2 ఆర్డర్లు. చాలామందికి మార్నింగ్ నుంచి వచ్చిన 3 ఆర్డర్లు అడ్డాయంట. 2వ ఆర్డర్ వచ్చేసి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ పెట్టారు. మరి లొకేషన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అయితే తెలియదు. ట్రైన్కి అయితే కష్టమే. ఇది రైల్వే స్టేషన్ ఆర్డర్ అయితే. ఇక్కడి నుంచి ఎప్పటికీ 2వ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. అది సెకండ్ ఆర్డర్ వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే పడింది.
అది సిచ్యువేషన్స్ అయితే అలా ఉన్నాయి డెలివరీ బాయ్స్ అయితే. ఇంటి నుంచి ఇప్పుడు 3 ఆర్డర్ ఎప్పుడు ఆడద్దో అయితే తెలియదు. ఇలాగైతే చాలా కష్టం. బండికి పెట్రోల్ ఏంటి అంటే కొన్ని ప్లేసుల్లో అయితే అలో లేదు. కొంతమంది ఏమో చీప్గా చూడటం అది ఏంటో. కానీ మరి స్విగ్గీ జొమాటో డెలివరీస్ సంస్థలు ఉన్నాయో అవన్నీ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకోవాలి. డెలివరీ బాయ్స్కి అయితే ఫ్రీడమ్ అయితే ఇప్పించాలి. బట్ ఇంకా తెలియదు వీళ్ళకి మొత్తం ఇన్సూరెన్స్ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి అన్నీ సంస్థే పడేలాగా చూడాలి. కానీ అసలు సంస్థ అంటే అలాగే చేయాలి. కానీ చాలా కంపెనీలు అయితే అలా చేయలేదు. ఇలా రోడ్లు అంటే తిరగాల్సి వస్తుంది. డెలివరీ బాయ్ అంటే తిరగడమే, కానీ ప్రతిఫలం ఉండాలి కదా తిరిగేదానికి కూడా. ఇప్పుడు వరకు 40 రూపాయలు అంటే మరి చాలా కష్టం కదా. దాదాపు 4 గంటలు 5 గంటల నుంచి 40 రూపాయలు అంటే గంట 10 రూపాయలు లెక్క అయితే వచ్చింది. మామూలుగా కాదు, అట్లా కొంచెం దారుణమనే చెప్పచ్చు. చాలా ఇవి అయితే తిందామన్నాడా, ఈ తిరుతిళ్ళకి అయితే అయిపోతున్నాయి డబ్బులు. లడ్డూలు ఇవి పావాపూరియా దాదాపు 5 గంటల తర్వాత మళ్ళీ 3 ఆర్డర్ అడ్డది. నేను అమ్మాయి దీనికన్నా అడుక్కుంటాం బెటర్ స్విగ్గీ చేయటం కన్నా. మరి ఎంత దారుణమో ఏంటో అర్థం కావట్లా. ఇలాగైతే చాలా కష్టం. మరి కొంతమందికి బాగానే పడుతుంది. ఇక్కడ రెస్టారెంట్కి అయితే పడ్డది, కొంతమంది పడట్లా. మండే వాళ్ళు అనుకుంటా అసలు ఏమీ లేవు. ఏంటో ఆర్డర్ తీసుకొని బయలుదేరా. ఇది ఆర్డర్ నైట్ కదా, కడిగద్ద అయితే వేసాడు. ఇది తీసుకొని వెళ్ళిపోతాం. ఇది కంప్లీట్ చేసుకొని నైట్ ఇలాంటి సింగిల్ రోడ్లలో కూడా వెళ్ళాలి. మరి డెలివరీ అంటే మామూలు విషయం కాదు. ఇది కడిగద్ద ఓన్లీ సింగిల్ రోడ్డే ఇదంతా. చలి అయితే విపరీతంగా వేస్తాయి. సో స్విగ్గీ టీషర్ట్ బదులు ఇలా వింటర్ అప్పుడు కూడా స్వెటర్ ఒకటని అండ్ రైనీ సీజన్ అప్పుడు రైన్ కోటు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి సింగిల్ రోడ్ వెళ్ళినప్పుడు ఎవడ సెక్యూరిటీ ఇస్తాడు చెప్పండి. అన్సెక్యూరిటీ అన్నీ. ఏదో పార్ట్ టైం గట్టా చేసుకుంటానికి తప్పించి ఫుల్ టైం అయితే చాలా కష్టం. చూసారా 3 ఆర్డర్లు ఎప్పుడు 12 గంటల నుంచి అయితే ఇప్పుడు వరకు. ఊర్లో టెంపుల్స్ అయితే బాగున్నాయి, ప్రతి దిక్కున ఉన్నాయి. ఈ ఊరంతా టెంపుల్స్. కూర్చుంటకు కూడా బాగుంది పార్క్ కింద. శివాలయం దగ్గరే ఉన్నాను. ఆర్డర్ డెలివరీ చేసి ఎంత చేస్తా. సో ఇది 3rd ఆర్డర్. 3 ఆర్డర్ ఇప్పటికి అయింది. సో దాదాపు ఇప్పుడే 8:30 అయిపోతుంది. అయితే ఇంకా అయిపోయినట్టే. చాలా చేరుగా ఉంది. అదే నీకు సిటీలో పట్టించుకోవచ్చు. సిటీలో లొకేషన్ చెప్పరా? ఇదే పల్లెటూరులో అయితే ఎగ్జాక్ట్ లొకేషన్లో అయితే తెలిస్తే, అదే సిటీలో అయితే మనమే ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఒకటి లొకేషన్ రాంగ్ ఆడతాడా అయినా కరెక్ట్గానే ఇట్టామని అయితే చెప్తారు, ఆదేస్తారా. మనకి స్విగ్గీ యాప్లో అయితే వేరేలా చూపిస్తుంది. ఇది కడియాత్ ఊరు అయితే ఫైనల్గా 3rd ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. చెప్పా కదా ఈ ఊర్లో అన్ని టెంపుల్సే ఉన్నాయి. ఇదిలో టెంపుల్ రోడ్డు వారంతా అట్రాక్టివ్గా ఈ ఊర్లో టెంపుల్స్ అయితే ఉన్నాయి బాగా. చలి అయితే విపరీతంగా ఉంది. సో ఫైనల్గా బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తా. ఎందుకంటే చాలా దూరం కదా, మొత్తం అంతా తిరగడం. ఈరోజు చాలా అలసిపోయాం. దాదాపు డైలీ ఇలాగా రైలు తిరుగుతున్నాడంటే ఎంత కష్టంగా ఉండదు ఒకసారి అర్థం చేసుకోండి. సో చాలామంది పిచ్చనప్పుడు గుర్తుపలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇర్రెస్పెక్టబుల్గా ఏదో డెలివరీ బాయ్ అంటే ఏదో చీప్గా చూస్తున్నట్టయితే చూస్తారు. వాళ్ళ పని కష్టాలు వాళ్ళ ఇంట్లో కొడుకు కాదు కదా, వాళ్ళ కుక్క కూడా పడదు అలాంటి కష్టాలు. ఊరికనే అడ్రస్ కనుక్కొని తిరగడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా కష్టం అబ్బా నిజంగా. ఈ జొమాటో స్విగ్గీ జెప్టో ఇవన్నీ కాదు, డెలివరీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఆన్లైన్ ఇండియా మరి అలాంటి జాబ్లే ఎక్కువ చేసింది. మరి పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలియదు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం డెలివరీసే ఉన్నాయి. చదువుకున్నోడు కానించి చదువు లేనివాడు దాకా మొత్తం డెలివరీ జాబ్సే చేస్తున్నారు.
అంటే మన వ్యవస్థలో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. మినిమం చదువుకున్నవాడు కూడా ఒక రెస్పెక్ట్ లేదు, అండ్ వాడికి సరైన ఉద్యోగాలు కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నది. ప్రభుత్వాలు అయితే ప్రజలను పీకిదంటాకే తప్పించి ఉపాధి కల్పించడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇలాంటి ప్రైవేటీకరణలోనే ఉంటున్నాయి ఉపాధులు. ఆలే ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇలాంటి ఫామ్ చేయలేదా? ఒక ప్రైవేట్ వాడు ఫామ్ చేస్తుంది, అప్రూవ్ చేస్తున్నాడు, అలాంటిది గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? ఆ డౌట్ అయితే రేజ్ అయింది నాకు. ఈ స్విగ్గీ జొమాటో అనేవి గవర్నమెంటే ఫామ్ చేయొచ్చు కదా. మనుషులను ఉపాధి కల్పించడానికి గవర్నమెంటే సంస్థగా ఏర్పాటు చేయొచ్చు కదా. ఈ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తుంది? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దింగుతాకే తప్పించి ఈ గవర్నమెంట్ మనకి ఏం చెయ్యి. ఎలాంటి గవర్నమెంట్ అయినా ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ రోజునే ఈ భవిష్యత్తు బాగుంటుంది. సో అది ఈ వ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.